BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం. కరివేపాకు పచ్చడి చేసుకుందాం. చాలా వెరైటీగా ఉంటుందండి. కరివేపాకు పచ్చడి చేసుకున్నాక ఆ పచ్చడిని అన్నంలో కలిపేసి పైన మళ్ళీ ఫ్రెష్గా పులిహార పోపులాగా పోపు వేస్తే ఎంత బాగుంటుందో. పిల్లల బాక్సుల్లోకి మన బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. ఎక్సలెంట్గా ఉంటుంది. వారానికి 10 రోజులకి ఒకసారి ఈ పచ్చడిని చేసి చూడండి. హెయిర్ హెల్త్లో అంటే జుట్టు తాలూకు నల్లదనము జుట్టు పెరగటంలో డిఫరెన్స్ కనపడుతుంది. కరివేపాకును శుభ్రంగా కడిగి బట్ట మీద కాసేపు ఆరనిచ్చి తుడిచిపెట్టుకోండి. తర్వాత మనం చేయదలుచుకున్న పచ్చడి బట్టి అందాజుగా ఇది మనం ఒక చిన్న అంత ఉసిరికాయ అంత చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుందాము. మూకుడు వేడెక్కాక 1 స్పూను 2 స్పూన్లు అటు ఇటుగా నూనె వేసుకుందాము. ఈ పచ్చడిలో కూడా వెల్లుల్లిపాయలు వెళ్ళవండి. జనరల్గా ఆకుకూర పచ్చళ్ళలో అంటే కొత్తిమీర పుదీనా చేసేటప్పుడు చింతపండుతో పాటు కొంచెం బెల్లం పెట్టుకుంటాం. కానీ కరివేపాకు పచ్చడికి బెల్లం అంత ఎక్కదు. బెల్లం పెట్టకూడదు, పెట్టకుండానే చేసుకోవాలి. అందుకని ఇక ఇందులో నో బెల్లం, నో వెల్లుల్లిపాయలు, ఓన్లీ కరివేపాకు అంతే. అది కొంచెం వెచ్చబడ్డాక ఒక చిన్న స్పూను మెంతులు వేయచ్చు. మెంతులు వేగి ఎర్రబడ్డాక ఓ పెద్ద స్పూను ఆవాలు చిటపటలాడగానే ఒక పెద్ద స్పూను మినపప్పు. పచ్చిమిర్చి అంత ఎక్కదండి, ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. సుమారుగా ఈ కప్పు కరివేపాకు తీసుకున్నాం అనుకోండి, కనిపిస్తోంది కదా, అంత ఆకు అనుకోండి, దానికి ఇది సరిపోతుంది అనమాట. ఓ 12, 13 అట్లా మిరపకాయలు వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగనిస్తే బాగుంటుంది. కొంచెం ఇంగు వేయండి. స్టవ్ మీద నుంచి ఈ పోపుని దింపేసుకుందాం. వీటిల్లోకి ఇంకా జీలకర్రలు అవి కూడా ఏమి ఎక్కవు. ఈ మూకుడిని పొయ్యి మీదే ఉంచి కాస్త నూనె కొద్దిగా వెనక్కి ఉంచుతున్నాను, కొంచెం ఉంటే చాలు, ఆ మాత్రం. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా కరివేపాకుని ఈ నూనెలో కొద్దిగా వేగనివ్వాలి. అంటే బాగా డ్రైగా అయిపోక్కర్లేదు, కొంచెమైనా వేగపోతే ఏంటంటే కరివేపాకు పచ్చి వాసన వచ్చి విసగటగా ఉంటుంది, తినబుద్ధి కాదు, దానికోసం అన్నమాట. అలాగా కొంచెం అట్లా అంటే కాస్త కలర్ మారి కొంచెం మెత్తబడితే చాలు ఇది మనకి. దీనికి ఏం చేస్తామంటే మనం కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు జల్లేస్తాం. ఉప్పు వల్ల ఏమవుతుంది, తడి వచ్చి కొంచెం ఆకు మెత్తగా మగ్గినట్టు అవుతుంది. మీరు చిన్న మూత కూడా పెట్టుకోవచ్చు, మూకుడు వీలుగా ఉంటే. ఇలా డోమ్గా ఉండే మూతలు ఉంటాయి కదా, మూత పెడితే 1 నిమిషంలో ఇది మెత్తగా అవుతుంది, చాలన్నమాట. ఇందాకటి పచ్చి రెపరెప లేదు చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం మెత్తగా అవుతుంది, తీసేసేయచ్చు. ఇప్పుడు మూకుడులోనే వదిలేస్తే ఆ వేడికి ఇది ఇంకా కొంచెం మెత్తబడుతుంది. ఉప్పు ఉంది కాబట్టి డ్రైగా కరకరలాడుతూ అవ్వదు. ఆకులు చల్లారే లోపల మనం ఇందాక పోపు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసేసి దంచేద్దాం. దీంట్లో పోపు కొంచెం మిగిల్చుకోవటము అలా ఏం చేయక్కర్లేదు, గ్రైండ్ చేసేసి మొత్తం దొక్కేసుకోవచ్చు ఒకేసారి. ఈ కారం మెత్తగా అయిపోయాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టిన చింతపండును కూడా వేసేసి మెత్తగా నూరి తర్వాత కొద్దిగా ఆకులు వేసుకుంటూ నూరేసుకోవాలన్నమాట. మనం రోట్లో రుబ్బిన పచ్చడికి తొక్కిన దానికిను మిక్సీకి టెక్స్చర్లో చాలా తేడా ఉంటుందండి. మిక్సీలో వేస్తే అది రుబ్బే అవతల బారేస్తుంది, నున్నగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. దాని రుచి దానిదే అనుకోండి. కాకపోతే దీని రుచి పూర్తిగా వేరే. చెయ్యాలి కాస్త ఓపిక్గా, అంటే కొంత మనం ఇంత టైం ఇవ్వాలి కదా, అంటే ఆదివారాలు ఎప్పుడు మీరు గమనించండి, ఈ పచ్చడి నూరేటప్పుడు ఆటోమేటిక్గా మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి. పర్ఫెక్ట్గా ఉప్పు కనుక పడిందంటే తినబుద్ధి అవుతుంది వెంటనే. ఆ తినిపించేలాగా అనిపించటమే అసలైన రుచి. కాబట్టి ట్రై చేసి చూడండి.
ఇదిగోండి బ్రహ్మాండమైన కరివేపాకు పచ్చడి రెడీగా ఉంది. దీన్ని కొంచెం పలచగా కావాలి, మనకి ఇంత గట్టిగా ఉండకూడదు పచ్చడి అంటే. ఈ చింతపండులో నీళ్లు మరికాసిన వేడి నీళ్ళు కనుక పోసుకుంటే ఆ చింతపండు నీటిని మనం వేసుకొని కొంచెం లూజ్గా రుబ్బుకోవచ్చు. కాకపోతే ఈ రోట్లో నూరేటప్పుడు వదులుగా ఉందనుకోండి ఎగిరి కంట్లో చిందుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా చిన్న ముద్ద చూడండి ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్. వేడి వేడి అన్నంలో చక్కటి కాచిన నెయ్యి వేసుకుని దాని మీద ఈ పచ్చడి పెట్టుకుని తింటే ఉంటుంది, స్వర్గానికి చాలా దగ్గరలో ఉంటాం. నా రెగ్యులర్ మెథడ్ మాత్రం నేను మొదటే చెప్పానండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. దీన్ని అన్నంలో కలిపేసేయండి, ఒక అంత బౌల్ అన్నంలో కలిపేసి కొంచెం నేతితోటి పులిహోర తిరగమాత పెట్టాం కదా, అలా పోపు వేసేసి కలిపి బాక్స్లో పెట్టుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి ఇంకా పైన ఇంక ఏ టాపింగ్ ఏ నలుచుకోవడానికి ఏమీ అక్కర్లేదు. ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేసి ఈ రుచిని ఆస్వాదించండి. రోట్లో నూరిన కరివేపాకు పచ్చడి.